హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను పాలకూర నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 4 ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి, నేను మీడియం సైజ్వి. ఇందులోకి ఒక 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఆనియన్స్ని. ఇక్కడ చూడవచ్చు నేను ఎలా గ్రైండ్ చేశానో మీరు. నెక్స్ట్ తాలింపుకి ప్యాన్ పెట్టుకుంటున్నానండి నేను. ఇందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి తాలింపు కోసం. తాలింపు గింజలు కూడా యాడ్ చేశానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. కరివేపాకు యాడ్ చేశానండి. తాలింపు వేగినాక నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేయాలండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని. స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఆనియన్ పేస్ట్ని అంతా. స్లో ఫ్లేమ్లో వాటర్ అంతా ప్రట్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి నేను టేస్ట్ కోసం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటున్నానండి ఆనియన్ పేస్ట్ని నేను. ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. నెక్స్ట్ ఇందులో నేను పాలకూర యాడ్ చేస్తున్నానండి. ఒక కట్ట పాలకూర వాడాను నేను ఇక్కడ 4 ఆనియన్స్కి. ఆకుకూర కూడా బాగా వేగిపోయిందాక మగ్గించుకోవాలండి. ఆకుకూర వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గించుకోవాలండి 5 మినిట్స్. చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పాలకూర ఉల్లికారం రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.